ఎక్కడైనా కాలభైరవుడు నల్లటి విగ్రహమే నలుపు రంగులో దర్శనమిస్తాడు. ఇక్కడ మాత్రం స్పెషల్. ఇక్కడ ఈ విగ్రహము జాజు కలరు, చందూరం కలర్లో, రెడ్గా కలర్లో కనిపిస్తాడు. ఇక్కడ స్పెషల్ అన్నమాట. ఇది చూడండి, ఈ బోర్డు పైన ఉన్నది చరిత్ర అన్నమాట స్వామివారిది. మీరు చూస్తున్న దేవాలయము చాలా పెద్ద దేవాలయం, పవిత్రమైనది కూడా. ఇది తెలంగాణ కామారెడ్డి జిల్లాలో గల రామారెడ్డి మండలంలో గల ఇసన్నపేట గ్రామం. అక్కడ మీరు చూస్తున్నది ఏంటిదంటే ఈ ఆలయము కాలభైరవ స్వామి ఆలయము. ఇది చాలా మనిషి కంటే ఎత్తుగల విగ్రహము. ఇది కాశీ నుండి వచ్చిందంటున్నారు పూజారులు, ఇక్కడి భక్తులు. దీనికో చరిత్ర ఉంది. ఎక్కడికో ఆలయాని కొరకు ఇది తీసుకెళ్తుండగా రాత్రిపూట వాహనంలో తీసుకెళ్తూ ఉండగా ఈ విగ్రహము పడుకున్నటువంటి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా లేచి నిలబడ్డదంట. అయితే ఈ విగ్రహాన్ని ఈ గ్రామంలో స్థాపించి ఎక్కడైతే ఈ విగ్రహం లేచి కూర్చున్నదో ఇదే గ్రామంలో, ఈ ఇసన్నపేట గ్రామంలో ఆలయాన్ని నిర్మించి ఇక్కడ స్థాపించారు. ఆ రోజుల నాయకులు, పెద్దలు, భక్తులు కలిసి. అయితే ఇక్కడ కొబ్బరికాయలు చూస్తున్నారు మీరు, ముడుపు కట్టి అనుకున్న మనసులో ఏదన్నా అనుకున్నది ఉంటే ఖచ్చితంగా జరుగుతుందని భక్తుల విశ్వాసం చాలా ఉంది. ఎక్కడికెళ్ళో చాలా దూరం నుంచి వస్తారు. ఇది కాశీ నుంచి వచ్చిన విగ్రహం కాబట్టి. కాలభైరవ స్వామి అంటే ఈ శంకరుని వంశానికి చెందిందే కాబట్టి శంకరుని కృప ఉంటుంది, శివుని కృప. మన అనుగ్రహం కూడా కాలభైరవుని పూజ చేస్తే ఈ కాలభైరవ అనుగ్రహం చేత దుష్టశక్తులు, పిశాచాలు ఏవైనా కలలో వచ్చి బెదిరిస్తుంటే, భయపెట్టిస్తుంటే అవన్నీ పోతాయి. కాలభైరవ స్వామి వాహనము కుక్క, మీరు చూస్తున్నారు. కుక్కను కూడా ఇక్కడ గద్దె పైన విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని కూడా భక్తులు పూజ చేస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. ముందు కాలభైరవ స్వామి పూజించిన తర్వాతే శంకరుని పూజించుకోవాలా. పక్కనే శివాలయం ఉంది. ఇక్కడ బిందెలు చిన్నవి చెంబుల్లాగా ఉన్నాయి చూడండి, లైన్ కొద్ది వరుసగా. ఈ బిందెలతోటి మనిషికి 2 బిందెలు నీళ్ళు అభిషేకం మనమే. ఇక చూస్తున్నారు మీరు, ఆ చిన్న బిందెలతోటి మనిషికి 2 బిందెలు మనము స్వామివారికి, కాలభైరవునికి అభిషేకము, జలాభిషేకం చెయ్యొచ్చు. ఇది ఒకటి ప్రాధాన్యత. ఎక్కడ కూడా ముట్టనియరు, దూరం నుంచే మొక్కాలి. ఇక్కడ మాత్రము భగవంతుని తాకి మొక్కచ్చు. మనమే మన చేతుల మీదుగా మనం పొద్దున పూట వెళ్తే మంచిగా ఫ్రీగా దర్శనమవుతుంది. పబ్లిక్ ఎక్కువ ఉండదు, భక్తులు. మన చేతుల మీదుగా అభిషేకం చెయ్యొచ్చు. మేము రాత్రి పోయి అక్కడే పండుకున్నాము. మబ్బున లేచి మేము ఈ జలాభిషేకం చేసి పూజ చేసుకొని ఈ వీడియో తీసి మీకు పెడుతున్నా. మీరు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి దర్శించుకొని ఒకసారి వస్తే మీ జన్మ ధన్యమైనట్లే, మీ చిక్కులు, మీ కష్టాలు దూరమైనట్టే. ఇక్కడ ముడుపులు పెడతారు. ఇక్కడే షాపులో ఈ ఆవరణలోనే అది గుమ్మడికాయలు అమ్ముతారు, మనం తీసుకోవచ్చు. ఈ గుమ్మడికాయలకు మధ్యకు కట్ చేసినవి ఉంటాయి. అయితే ఒక ప్లేట్లో ఉప్పు తీసుకొని ఈ గుమ్మడికాయలు 2 ముక్కలు అందులో పెట్టి 2 ప్లేట్లల్లో దాంట్లో నూనె వేసి వత్తేసి దీపం వెలిగించి స్వామివారికి అభిషేకం చేసి ఇక్కడ పెడతారు. పూజ అయిన తర్వాత దర్శించుకోవాలి వీటిని. ఇలా ప్రతిదీ విశేషాలు చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ భక్తులు ఎక్కడి నుంచి వస్తారు. నేను పోయిన రోజు కూడా పొద్దున్నే పోయినా, మా పూజ అయ్యేసరికంటే చాలామంది వచ్చిండ్రు. అక్కడ అన్నదానం కూడా ఉన్నది. కాకపోతే ఎప్పుడు అనేది టైం రాసింది లేదు. మేము రాత్రి తీసిన, కొంచెం మబ్బు డిమ్మొచ్చింది కూడా, వీడియో చూడండి. అయితే అక్కడ మనం పండుకోవచ్చు. రూములు కావాలంటే రూముల వసతులు ఉన్నాయి, ఏసీ రూములు ఉన్నాయి, మామూలు రూములు ఉన్నాయి. రూములు మాత్రం రేటు తక్కువ ఉంటుంది.
200 రూపాయలు ఇస్తే మనకు రూమ్ ఇస్తారు, మనం 5-6 వండుకోవచ్చు అందులో. అలా వసతి ఉన్నది, గుడి ఆవరణ లోపలనే ఉంటాయి. అయితే ఈ బిందెలను నీళ్లు కూడా ఈ గుడి వెనుక భాగాన ఒక బావి ఉంది, అందులో నుంచి 4 సైడ్లు కూరలు ఇట్లా బకెట్లు ఉంటాయి. మనం నీళ్ళు చేదుకొని అక్కడనే స్నానం చేసి తడి బట్టలతో వచ్చి ఖాళీ ఆడోళ్ళు ఆడ డ్రెస్ మీద ఉండొచ్చు, మగోళ్ళు మాత్రము లుంగి ధోతి ఏదో ఒకటి కట్టుకోవాలి, షర్ట్ బనీన్ ఉండకూడదు. తడి బట్టలతోటే ఈ అభిషేకం చేసేందుకు ఇక్కడ ఓ పద్ధతి ఉంది. చూడండి, మీరు వచ్చి చూసి మీరు మొక్కులు చెల్లించుకుంటే చెల్లించుకోండి. ఈ వీడియో చూసి మీరు మా నిజం క్రియేషన్ను బలపరచడానికి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ చుట్టాల బంధువులకు మీ స్నేహితులకు ఈ వీడియోని పంపిస్తే ఇంత చిన్న గ్రామంలో కూడా ఇంత పెద్ద ఆలయం ఉన్నదా అని ఆశ్చర్యపడతారు. ఇది చాలామందికి తెలిసి ఉండదు. మీరు అందరికీ పంపించండి. ఓకే, చూడండి. నేను చెప్పడం మర్చిపోయినా, ఒకవేళ మీకు ఏసీ రూములు కానీ నార్మల్ రూములు కానీ ఈ 200 కానీ 400-500 కూడా పెట్టని పరిస్థితి ఉంటే కూడా అద్దనుకుంటే లోపల మందిరంలోనే గర్భగుడి ఏరియా లోపల మన మందిర్ ఉన్న ఏరియా లోపల చాలా ప్లస్ ఉంది. మీరు ఏదన్నా దుప్పట్లు బట్టలు సాపను ఏమైనా తెచ్చుకుంటే అక్కడ వేసుకొని మీరు ఆ నిద్ర తీయచ్చు, పండుకోవచ్చు. అవి మీరు చూస్తున్నారు. కాకపోతే కుక్కలు తిరుగుతాయి, జాగ్రత్త. మనం పన్న తర్వాత నిద్రపోయిన తర్వాత మన పక్కలు వచ్చి కుక్కలు పండుకుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా పండుకోవాలి. అవి ఏమంటలేవు, ఆ భగవంతునికి వాహనమైనటువంటి కుక్కలే కాబట్టి వీటిని వదిలేస్తున్నారు. పంతులు కూడా ఎవరు కూడా ఏమంటలేరు, అవి కూడా మనం ఏమంటలేవు. కాకపోతే రాత్రిపూట మనం పండుకుంటే పక్కలు వచ్చి పండుకుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా పండుకోవాలి, అంతే. మనము ఎక్కడి నుంచో దూరం నుంచో దగ్గర నుంచో వస్తుంటారు భక్తులు. ఎవరు వచ్చినప్పటికైనా కానీ ఆ ముఖద్వారం అనేది ఓపెనే ఉంటుంది. ఆలయానికి లోపలికి వెళ్ళాలంటే ఆ మెయిన్ గేట్ ఎప్పుడు ఆ దర్వాజా ఓపెనే ఉంటుంది. గుడిలోకి పోయేందుకు సుగా ఎంట్రీ ఆ 4 వైపులా ఉన్నది, అవి కూడా ఓపెనే ఉంటాయి. కాకపోతే మందిర్ మాత్రము గర్భగుడి మూసివేస్తారు రాత్రి. ఆ టైంలో మనము లోపలికి పోరాదు. కాబట్టి ఇగో మీరు చూస్తున్న ప్లస్ అంతా ఇక్కడ ఈ రోడ్డు నుంచి ఇందులోకి వస్తే ఆ రూములు ఇదంతా ఈ లొకేషన్ మొత్తము లోపలి భాగమే. ఏసీ రూములు కూడా ఎక్కువ రేట్ ఏం లేవు ఇక్కడ. అది ఒక 500-600 అందాదా ఉంటుందట. తాగునీటి వసతి ఉన్నది ఇక్కడ. ఇగో ఈ మొత్తం ఇక్కడ ఖాళీ ప్లేస్ బాగున్నది. మనకు అక్కడక్కడ బాత్రూంల వసతి ఉన్నది, వంటలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ.